మనకి ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ అందియాలని చూసుకొచ్చి ఎట్లాంటి బురదైనా లెక్క చేయకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. ముందుకెళ్ళి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లుంది బురద? హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు చంద్లాపూర్ని చిన్న కోడూరుని కలిపే రోడ్డు దగ్గర మనం ఉన్నాం, ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాం. కానీ ఇంతకుముందుకు మనం ఇక్కడి వరకు ఒక వీడియో క్లోజ్ చేసుకున్నాం. మనము ఇక్కడి వరకు మనకు 3.6 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. అంటే ఓన్లీ కంప్లీట్ అయింది చెప్పాను నేను. కంప్లీట్ అయింది చెప్పినా కానీ మనం పెద్ద కోడూరుని అండ్ రహదారిని కలిపే రోడ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి మనకు పెద్ద కోడూరు చిన్న కోడూరు కలిపే రోడ్డు వరకు మనకు మధ్యలో ఒక 500 మీటర్స్ ట్రాక్ నిర్మాణం జరగలేదు. కానీ మనము ఇంతకుముందు వీడియోలు చూసుకున్నట్టయితే దాదాపుగా అందులో ఒక 300 మీటర్స్ మనకు ట్రాక్ నిర్మాణం జరిగింది. ఇక్కడ వరకు మనకు మొత్తం దాన్ని కలుపుకున్నట్టయితే 3.9 కిలోమీటర్స్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. అంటే ఒక 200 మీటర్స్ అంటే మొత్తం ఇప్పటి వరకు మనం ఇక్కడికి 4.1 కిలోమీటర్స్ మనము ఈ ప్లేస్ వరకు 4.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది మన ఏది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి. కానీ ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు ఇంక మళ్ళీ కంప్లీట్ అయింది అనేది ఇప్పుడు చాలా రోజులు అవుతుంది నేను అసలు మా వాస్తవానికి వీడియోస్ చేయక. కానీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూసుకుందాం, ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, ఎక్కడ వరకు ఏమైనా ఎండింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకుంటే ఒక 200 మీటర్స్ అది ఎట్లా ఫ్యూచర్లో ఇంకొక 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అది చిన్న కోట దగ్గర. కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ వరకు సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి 4.1 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఈ 4.1 కిలోమీటర్స్ నుండి మనము ముందుకెళ్దాం. ఇక బైక్ రైడింగ్ వేసుకొని మనం ముందుకెళ్ళి ఎంత కంప్లీట్ అయింది అనేది ఇక్కడ నుండి చెక్ చేసుకుందాం. మనం బైక్ రైడింగ్ చూసుకోండి. 7,895.0 ఉంది. ఇక్కడ కరెక్ట్గా 0 నుండి కౌంట్ చేస్తున్నాం మనము. ఈ ముందుకు ఎంత కంప్లీట్ అయింది అనేది ఎక్కడెక్కడ ఒక 500 మీటర్స్కి ఒకసారి నేను వివరించుకుంటూ వెళ్తూనే ఉంటాను. 500 మీటర్స్కి కిలోమీటర్కి ఒకసారి వివరించుకుంటూ వెళ్దాం మనము. ఈ బ్రిడ్జ్ దగ్గర ఒకటి మనకు పైనకి వెళ్ళడానికి చేస్తారు కావచ్చు, లేదంటే మళ్ళీ సైడ్ నుండి ఎట్లా పెడితే సైడ్ నుండి పెట్టరాదు. ఈ చంద్లాపూర్ని అండ్ చిన్న కోడూరు కలిపే రోడ్డు ఇది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం ఇది చూసుకున్నాం, కానీ ఎగ్జాక్ట్లీగా ఎన్ని కిలోమీటర్లు అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకోలేదు. మనము తర్వాత మధ్యలో ఒక వీడియో వచ్చిండే, ఆ వీడియోలో మనం ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిందని మనం వేసుకోలేదు. అందుకే పర్ఫెక్ట్గా ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్గా చూపెట్టాలని ఆలోచన కదా చూపెడుతున్నాం. ఇక్కడ కొద్దిగా వేయలేదు, ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం వేయలేదు, తొవ్వ వెళ్ళడానికి కొంచెం ఇది ఈ బ్రిడ్జ్ వరకు అయితే ఇంతకైతే ఇక్కడ వరకు ఇంతవరకు ఒకసారి వేసుకుంటే వల్ల. కానీ అంటే మొత్తం ట్రాక్ లోపలికి వెళ్ళి పోయి తిద్దామని అనిపిస్తుంది, కానీ మళ్ళీ లోపలికి బైక్ వెళ్ళదు. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే మంచిగా చీకటి అవుతుంది. నాకు కనుచూపులో చాలా చాలా దూరం అయింది వర్క్ అయితే. నాకు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టున్నారు. మనం ముందు చూస్తే అర్థమవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీగా మనకు ఒక కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 7,8,950 ఉండే 7,8,60 ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ మనం ఈ కిలోమీటర్ దాకా మనకి వర్క్ కంప్లీట్ అయిందా లేదా అంటే మనకి 4.1 నుండి మనం స్టార్ట్ చేసుకున్నాం. రైట్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇది మనకి దగ్గరలో మన గాజులమాచాపూర్ ఉన్న మామిడి తోట ఏదైతుందో అక్కడ వరకు ఇది మన రంగనాయక సార్ సబ్స్టేషన్ ఇక్కడ దగ్గర ఉంది. రంగనాయక సార్ సబ్స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇటు మేబీ దగ్గరలో గాజులమాచాపూర్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ సైడ్ ఇక్కడైతే కొన్ని ఇళ్ళు ఉన్నాయి, మరి అవి ఏ ఇల్లు తెలియదు. సరే రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. ముందు అంతే బురద, ఇట్లాంటి ప్లేస్లకి వెళ్ళి వీడియోస్ తీసి అవుతుంది. మామూలుగా రిస్క్ అవుతలేదు, బాగా రిస్క్ అవుతుంది.
ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా ఒక 2 కిలోమీటర్లు వచ్చినాం మనము. ఈ 2 కిలోమీటర్లు ఎక్కడి వరకు వచ్చినామనంటే ఇక్కడ సైడ్ చంద్రలాపూర్ ఉంది. నియర్ బై మనకు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డౌన్ ప్లేస్లో నేను చూడాలనే ఆలోచన ఉండే, కానీ ఈ ప్లేస్లో చూడాలనే ఆలోచన ఉండే కానీ చూడలేకపోయినా. ఈ డ్రైనేజ్ యూజెస్ ఇట్లా అనుకుంటాయి, అంటే ఇట్లా వర్షం పడి అని ఇట్లా సైడ్కి వెళ్తాయి కావచ్చు. దగ్గరలో ఉంది గజం మజపు కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ పామాయిల్ తోట, ముంగట మామిడి తోట. ఇది ఇక్కడ వరకు కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి ముందు ఎట్లా ఉంది, ముందు వర్క్ అవుతుందా లేదా అనేది ఇదే చూద్దాం. ఎగ్జాక్ట్లీగా మనకి ఇప్పుడు గట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి 4.1 నుండి మనం స్టార్ట్ చేసాం. ఒక 200 మీటర్లు వదిలిపెట్టేసినాం. అది ఎట్లా 200 మీటర్లు కంప్లీట్ అయిపోతుంది. ఆ 200 మీటర్లు మొదలుపెట్టుకున్నాను. 4.1 నుండి స్టార్ట్ చేసినాం మనం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాము. ఇప్పటివరకు మనకి ఇక్కడ వరకు ఈ ప్లేస్ ఏదైతుందో బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ దగ్గర సబ్స్టేషన్ ఉంటుంది. సబ్స్టేషన్ అక్కడి నుంచి చూస్తే కూడా దగ్గర కనబడుతుంది, ఇక్కడ నుంచి చూస్తే దగ్గర కనబడుతుంది. ఈ పోయిన కొద్దీ బాగుంది. ఇక్కడ ఫామ్ ఆయిల్ తోట ఉంది, ఇక్కడ ఒకటి. ఈ దగ్గర మౌంట్ తోట ఉంది. ఇక్కడ వరకు 6.1 కిలోమీటర్స్ మనకు వచ్చింది. సరే ముందుకెళ్దాం. ఇంకా ఎక్కడి వరకు అయితే కంప్లీట్ అయింది అనేది మనకి ఏర్పడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఈ ప్లేస్ మనకు ఒక స్పెషల్ ఏంది అంటే, ఒక చేంజ్ అనే విషయం ఏంటి అంటే, మొత్తం మళ్ళీ ఇక్కడకు మనకు స్పెషల్ ఏంటి అని అంటే, ఇక్కడ వరకు కంప్లీట్ హైట్లో ఉండే ట్రాక్ నిర్మాణం అనేది హైట్లో ఉండే. ఇక్కడికి వచ్చేటప్పుడు చేంజ్ చూడండి ఒకసారి. మళ్ళీ డౌన్లోకి వస్తుంది. అంటే హైట్ అప్ డౌన్ అవ్వకుంటూ వస్తుంది. సరే ముందుకెళ్ళి ఎక్కడి వరకు అయితే కంప్లీట్ అయిందో చూసుకుందాం. ఈ గాజుల మాచపూర్ మామిడి తోట. ఇది గాజుల మాచపూర్ సంబంధించింది. ఒక మిత్రుడు అన్నాడు, అన్న మనకు గాజుల మాచపూర్ వరకు కూడా ట్రాక్ నిర్మాణం జరుగుతుంది అన్న, వీడియో చేయన్నా అని అన్నాడు. కానీ మనం ఇంతకుముందుకు మనకు వీలు కాక మనం చేయలేదు. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నాకు వీడియో చేయాలి, ఎందుకంటే హైట్లో స్టీపర్స్ ఎట్లా తీసుకెళ్తారు అన్నది మనం ఇంతకు వీడియోస్లో చూసుకున్నాం. కానీ మరి డౌన్కు ఎట్లా వేస్తారనేది ఒకసారి చూద్దామని నాకు ఆలోచన ఉండే. వాస్తవానికి ఈజీగా ఉండి కావచ్చు, కానీ ఇంతకుముందు ఇంకా ముందు కూడా ఉన్నాయి కదా మనకి. ఆ వీడియోస్లో మనం కంప్లీట్గా చూసుకుందాం. ఒక పాయింట్ కూడా నేను మిస్ కానివ్వట్లేదు. కానీ ఈ రెగ్యులర్ వీడియో చూద్దామంటే కూడా వ్యూస్ కూడా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చాలామందికి ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. సిద్దిపేట శ్రీశైలం రైల్వే అంటే మామూలుగా ఒక 1000-2000 మంది చూస్తున్నారు అంతే. ఇక తర్వాత మాత్రం చూడట్లేదు. అందుకే కొంచెం డీలే పడుతుంది. ఈ ఎంత అయింది, ట్రాక్ నిర్మాణం ఎంత ఉందన్న అప్డేట్స్ ఇవ్వడానికి కూడా కొద్దిగా డీలే అవుతుంది. డీలే ఏం ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది చూడండి, కానీ ఇక ముందు మాత్రం డీలే చేయ. 789 అంటే మనం వచ్చింది ఇప్పటి వరకు 2 కిలోమీటర్ల 700 మీటర్లు అనుకో. 700 మీటర్లు. ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నాయంటే, ఇది ఇటు సైడ్ చంద్రలాపూర్, ఇది ఇటు గాజుల మాచపూర్ని కలుపుకుంటుంది. ఇక్కడ వరకు ట్రాక్ నిర్మాణం ఎట్లా జరిగిందని చూద్దాం మనం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతవరకు ఇంతదాకా కంప్లీట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ వేసేసారు. ఒకటి రోడ్డు వెళ్ళాలని తీసుకొచ్చి ఇక్కడ ఆపేసినట్టున్నారు. ఈ మధ్యలో వేసినట్టున్నారు, నిన్న వేసినట్టున్నారు. ఇది ఆల్రెడీ దాంతో మన హిటాచి చిన్న వెహికల్ AX78 అది, దాంతో బలాస్ ఫిల్ చేస్తుంది దాంతో. సరే ఓకే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఈ బ్రిడ్జ్ అయితే మనకి చంద్రపూర్ని అండ్ గాజుల మాచపూర్ని కలుపుకున్న బ్రిడ్జ్ ఇది. ఈ ఎక్స్కవేటర్ తోటి బల్లాస్ ఫిల్ చేస్తుంది. ట్రాక్ ఏదైతే చేసిందో దాంట్లో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 3 కిలోమీటర్ వస్తున్నాం. చంద్రలాపూర్ని అండ్ చిన్నకోటని కలిపే రోడ్డు, అక్కడ నుండి ఒక 3 కిలోమీటర్ వస్తున్నాం మనము. ఈ 3 కిలోమీటర్ల వరకు వర్క్ ఎంత అయింది, ట్రాక్ మనం ఎంతవరకు అయింది అనేది చూద్దాం మనం. మీకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర. మనకి ఇప్పుడైతే ఈ రీడింగ్ ప్రకారం మనం ఒక 3 కిలోమీటర్ వస్తున్నాం ఇక్కడికి.
కొంచెం స్టెప్స్ మాత్రం మంచిగా ఉన్నాయి ఎక్కడానికి, ఇక్కడ నుండి అక్కడ సైడ్కి వెళ్ళడానికి. టాయ్ టాయ్ టట్టడం అబ్బా, ఏం టైమింగ్ నాయన. కరెక్ట్గా ఒక 4.1 + 3 ఎగ్జాక్ట్లీగా ఒక మనకు 3 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయింది ఇక్కడికి. ఇది నాకు ఈరోజు అనుకున్నట్టుగానే జరిగింది. ఇది ఇక్కడ వరకు పట్టాలు తీసి పెట్టేశారు. కరెక్ట్గా ఇక్కడ వరకు మనకు 3 కిలోమీటర్స్ వచ్చింది. ఇది అంటే 7 కిలోమీటర్ల 100 మీటర్లు అంటే 7.1 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మనకు వర్క్ కంప్లీట్ అయింది. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వర్క్ ఎంత అయింది అనకుండా కొంచెం వీడియో మాత్రం కొంచెం డెప్త్ చూడండి. డెప్త్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, మనకైతే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. మనం గాజుల మచ్చపూర్ దగ్గరలో ఉన్నాము. కనబడేది మన గాజుల మచ్చపూర్. అది గాజుల మచ్చపూర్లో గాజుల మచ్చపూర్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ వరకు మనకు వర్క్ రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అప్డేట్స్. అటు ముందైతే స్లీపర్స్ ఇస్తారు, మళ్ళీ ఇక నెక్స్ట్ ఒక 2 days అయ్యి మళ్ళీ ఆ వీడియో మీద కూడా ఇక్కడ నుండి ఎంత కంప్లీట్ అయిందన్నది మనకు. ఈ బ్రిడ్జ్ కాడికి అయితే మనకు ఇప్పటివరకు 7.1 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇది మన గజ్లముచ్చపూర్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ వరకు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.